హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజం చెప్పాలంటే నాకు ఆ డే అంతా వేస్ట్ అయిందని చెప్పాలి. బికాజ్ నాకు వెయిటింగ్ అంటే చాలా చిరాకు, బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి వెయిట్ చేసాము. బట్ పని అయితే జరగలేదన్నమాట. అసలు ఏమైంది, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు తెలియాలంటే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ యాక్చువల్గా మార్నింగ్ ఇద్దరిని స్కూల్కి పంపించేశాను, బట్ ఒక మెసేజ్ వచ్చింది. ఇంకా ఇమీడియట్గా వెన్నుకి క్యారేజ్ ఇచ్చేసి సతీష్కి కూడా స్కూల్ దగ్గర తినిపించి వితౌట్ బ్యాగ్తో అయితే తీసుకొచ్చానమాట సతీష్ని. సో అందుకనే వీడియో స్టార్టింగ్లో అలా డల్గా ఏడుపు మొహంతో ఉన్నాడు. ఎక్కడికి అంటే సతీష్కి 5 years కంప్లీట్ అయిపోయినాయి కదా, సో ఆధార్ అప్డేట్ చేపిమని మెసేజ్ వచ్చింది. ఆ పని మీదే వచ్చానమాట. వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. నీతో ఆడడానికి ఎగ్జైట్ అవుతున్నాడు బాబు. అదిగో యాక్చువల్గా నేను వెళ్ళేపాటికే 1:30 అయింది. సో క్లోజింగ్లో ఉండిందనమాట ఆధార్ అప్డేట్ చేసే రూమ్. సో నాతో పాటు ఇంకొక 2 members కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ బాబుది అయితే మా చిన్నోడు ఆడుతూ ఉన్నాడనమాట. ఇంక అట్లా వెయిట్ చేసి 2 to 3 hours వెయిట్ చేసిన తర్వాత అయితే 3 o'clockకి వచ్చారనమాట. బట్ ఒక టోకెన్ రూల్ అయితే ఉండిందనమాట. మార్నింగ్ 7:30 or 8 కంటే టోకెన్స్ ఇస్తారు. అప్పుడు తీసుకొని 1 to 20 numbers బిలో అయితే అప్పుడే అయిపోతాయి అంట. 20 to 40 ఏమో ఆఫ్టర్నూన్ చేస్తారంట. అంతసేపు వెయిట్ చేసినా పోనీ లాస్ట్లో రిక్వెస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా కూడా అవ్వలేదన్నమాట. పలుకుపడి పేరు వైట్ షర్ట్ వేసుకొని వెళ్తే పనులు అవుతాయి ఇలాంటి వాటికి. నాకు అదే అనిపించింది. అంతసేపు ఉన్నా కూడా టైం వేస్ట్. ఇంకా మా బావేమో డ్యూటీ కంప్లీట్ చేసుకొని మమ్మల్ని ఇంటికి తీసుకురాడాక అందూరం వచ్చారనమాట. ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు ఆఫ్టర్నూన్. ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అవునా కాదా నేను చెప్పింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ షార్ట్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.